వరద కాలువ కట నీళ్ళు ఇవ్వాల్సిందట. మల్యాలలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. బీఆర్ఎస్ నేతల నిర్బంధం జరిగింది. జీవన్ రెడ్డి సుంకెను అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ఎస్పి వరద కాలువకు నీటిని విడుదల చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. అంటే వీళ్ళు జస్ట్ విడుదల చేయాలని రోడ్డెక్కుతారు, నీళ్ళు ఇవ్వని చేస్తలేరు. ఉన్నదాన్ని మాయమాకీరి అని రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు సరే, మీకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే నచ్చకపోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. లేదు, రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ అంటే నచ్చకపోవచ్చు, కేసీఆర్కి రేవంత్ రెడ్డి నడవకపోవచ్చు. కానీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్న. ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, ఇంకేంది నాగార్జున సాగర్, శ్రీశైలం అన్నీ మాయ అంటారు. అట్లీస్ట్ మరి మీ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వచ్చు కదా. కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి అంటే మీకు ఇవ్వడం ఇష్టం లేదు, అది ఓపెన్గా అర్థమవుతున్నది. కానీ మీరు కట్టిన దాంట్లోకి వెళ్ళి కూడా ఎందుకు ఇస్తలేరు అనేది అర్థం కాని ప్రశ్న. సో దయచేసి 1-4 సార్లు ఆలోచించుకొని, మీకు ఎప్పటికైనా దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎల్లినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నీళ్ళు లేవు, ఉన్న ప్రాజెక్టులలో అన్నీ అడిగంటిపోయినాయని మీరే రాస్తున్నారు. మరి ఎట్లా రైతు అంటే ఎట్లా బతాడు? వాడి పంట పండించంటే 4 సుక్కలు నీళ్ళు ఉంటేనే కదా నీ పంట పండించేది. వాడు పండిస్తేనే కదా మనం 4 మెతుకులు తినేది. మరి ఏ అవకాశం ఉంది? ఏం చేద్దాం? సో దయచేసి ఆలోచన చేసే ప్రయత్నం చేసి ఏం జరుగుతుంది, ఏం కథ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు చూస్తున్నారు ప్రజలు. ఇక తాజాగా సోమవారం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేశారు. వరదకాలకు నీళ్లు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని రైతు ఐక్యవేదిక హెచ్చరించింది. ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇతరులను నాయకులను అరెస్ట్ చేశారు. నిన్న జీవన్ రెడ్డి గారు దాదాపుగా రాజకీయాల్లో ఆల్మోస్ట్ వృద్ధుడు, 1-2 నాయకుల తర్వాత ఆల్మోస్ట్ టాప్ 10 మెంబర్లలో ఈయన వృద్ధ వయసులో ఉన్నాడు. అలాంటి వ్యక్తి కూడా రోడ్ల మీదకి వచ్చి రైతుల కోసం ధర్నాలు, దీక్షలు చేస్తున్నాడు. ఈయన వాస్తవానికి కాంగ్రెసే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయనే. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనను, జీవన్ రెడ్డిని నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాకపోతే ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్లో ఉండొచ్చు. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్లోనే గడిపిండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైనే మళ్ళీ జీవన్ రెడ్డి పోరాటం దిగే కాడికి వచ్చింది రైతుల విషయంలో. అంటే ఇంకా కూడా మీ యొక్క తప్పు మీకు అర్థం కావట్లేదా? ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా, ప్రజలు ఇదంతా చూస్తున్నా మీకు ఇంకా చలనం రావట్లేదు అనేది ప్రశ్న. మరి ఇది ఏందాకపోతే తెలియదే. సో ఏది ఏమైనా మా జీవన్ రెడ్డి గారు అయితే రైతుల పక్షాన్ని నిలబడాడు. ముసలాయన, వయసులో చాలా ముసలాయన, ఆయన కూడా రోడ్ల మీదకి వచ్చి రైతుల కోసం కొట్లాడుతుంది. మరి దున్నపోతు మీద నీళ్లు పడితేటనో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ నీళ్ళ విషయంలో గందకం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు కాళేశ్వరం జలాలు ఇవ్వమని చెప్పేసి. రాష్ట్రంలో రైతులు రోడ్ల మీదకి వస్తారు, ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళు అంతో ఇంతో మాకిరని. ఈ ఎల్లినో ప్రభావం వల్ల రాష్ట్రంలో నీళ్ళు లేవు, వర్షం లేదు, గ్రామాల్లో వర్షాలు లేవు, ఆ భూగర్భ జలాలు అడిగట్టిపోయినాయి. ఏడా అవకాశం లేదు. ఇంకా ఉన్న అవకాశం వల్ల ప్రభుత్వం పైన కొట్లాడడమే. ఆ ఉన్న నీళ్ళన్నా ఎన్నో అక్కడ ఉంటే అవి ఊడ్చి పట్టుకొని ఆ ఉన్న ఇది 4 మెతుకులు పండించుకుంటే మనం ఏమైనా దీనికి నష్టం అవుతాం. సో తినడానికి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. సో ఇట్లా అరెస్టులు చేస్తాను, వాళ్ళ పైన కేసులు పెడతాను, ఈ ఉద్యమాలు ఆగుతాయని కూడా మూర్ఖత్వం. ఆగవి ఇవి, ఆగే లెక్కలు వేరే ఉంటాయి కదా. సో 11,479 గ్రామాల్లో బీడు గోడట, పగబట్టిన పాలన కాటేస్తున్న కరువట, బీడుగా మారిన 92% సాగు భూమట, అడుగంటిన ఎల్లంపల్లి ఇతర ప్రాజెక్టులంట, మైదానాలుగా మధ్య దిగువ మానేరు కనిపిస్తున్నాయి. నెర్రలు బారిన చెరువులు, కుంటలు, కాళేశ్వరాన్ని పడావు పెట్టిన ఫలితం 13 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పతనమైంది. వట్టిపోతున్న బోర్లు రైతన్నల కన్నీళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త రాయడం జరిగింది. సో రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా అలా నీళ్ళు లేవు, దాదాపుగా అడిగంటిపోయినాయి. ఇక ఆడ దుప్ప పట్టుకొని 4 నోట్లే తాగుతాం తప్ప దేనికి పనికిరావు. ఇక సాగుకు అనేది నీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి రాష్ట్రంలో మరి 11,479 గ్రామాలల్లో బీడు భూములు కనిపించే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. వర్షాలు పడకపోతే ఇట్లనే ఉంటే, రేవంత్ రెడ్డి ఇట్లనే వ్యవహరిస్తే. అయితే మక్కలు బుక్కినంట కాంగ్రెస్ నేత. సో మనమేం బియ్యం లేక వస్తాను, ఆయనేమో మక్కలు దండిగా బుక్తానంట.
కొనుగోలు చేసిన మొక్కజొన్న తన గోదాముకు తరలించుకున్నట వందలాది మందిని ముంచిన అధికార పార్టీ నేతట. మార్కెట్ నుంచి తక్కువ డబ్బులు రావడంతో రైతులు ఆందోళన చేసినట. ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు స్కామ్ చేసినట. జడ్చర్ల పిఏసిఎస్లో మొక్కల కొనుగోలు అవకతవకలు జరిగినాయి. జడ్చర్ల అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు. సో ఆయన నియోజకవర్గం ఇది, జడ్చర్ల నియోజకవర్గం. మక్కలు బుక్కిరట, ఆయన పేరు చెప్పుకొని మంచిగా కోట్లు సంపాదించుకుంటే తప్పేం లేదు, సంపాదించుకోవాలి కదా, చాలా కొద్దా పైసలు. సో కాంగ్రెస్ వాళ్ళు రైతులకు బతికిచ్చే ప్రయత్నం చేయరు. ఇప్పుడు చల్లగా రైతు బతి వాని కాడ నుంచి గుంజుకొని తినే ప్రయత్నం చేస్తారంట. సో మీరు చెప్పదలుచుకుంది అంతే అనిపిస్తుంది. సో ఇది రైతులకు సంబంధించి మేజర్గా ఇలా పేపర్లో కనిపిస్తున్న వార్తలు.